హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఒక పై చార్ట్ తీసుకుంటున్నామండి. స్టార్టింగ్ విత్ ఏ పై చార్ట్. సో దీన్ని పై చార్ట్ అంటాం. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ మనకి కనబడట్లేదు క్లియర్గా. దీన్ని 6 lakhs అండి, 6 lakhs రూపీస్. అంటే ఒక 6 lakhs రూపీస్ ఫ్యామిలీకి అయ్యే ఖర్చు, ఒక ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు 6 lakhs రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశాడు. అందులో డిఫరెంట్ ఐటమ్స్ కి ఎంతెంత పర్సెంటేజ్ ఇక్కడ డిగ్రీస్ మెన్షన్ చేస్తున్నాడు, ఎంతెంత డిగ్రీస్ అని చెప్పేసి ఓ డయాగ్రామ్ ఇస్తున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వగానే ఫస్ట్ ఇచ్చిన డాటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. దీన్ని మనం డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా అంటాం. డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్పి అంటాం. సో ఇచ్చిన డాటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో డాటా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ 1 to సీక్వెన్స్లో వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన డాటా ఏంటంటే ఒక ఇల్లు కట్టడానికి 6 lakhs రూపీస్ ఖర్చు అయినాయి. అవి ఏ విధంగా ఖర్చు అయినాయో యాజ్ పర్ డిగ్రీస్లో మెన్షన్ చేస్తున్నాడండి. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే యాజ్ పర్ డిగ్రీస్ అంటే ఒక పై చార్ట్ లైక్ ఒక సర్కిల్లో టోటల్ 360 degrees ఉంటుంది. ఈ విషయం మనకు తెలుసు, కానీ ఇది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయడం అది మనకు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. సో టోటల్ 360 degrees. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి వస్తే ద అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్ ఈజ్. సో సిమెంట్ అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది మనకి. ఎంత? 72 degrees. 72 degrees అనేది ఎంత అమౌంట్ ఇన్ 6 lakhs, అది మనం క్యాల్కులేషన్ చేయాలి. టోటల్ అనేది 360 degrees అండి. టోటల్ 360 degrees. 360 degrees ఈక్వల్ టు 6 lakhs ఇచ్చాడు. 6 lakhs. సో ఇక్కడ మనకు కావాల్సింది 72 degrees కి ఎంత అమౌంట్ అని చెప్పి రావాలండి. 72 degrees కి ఎంత అమౌంట్ రావాలి. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 lakhs ఇంటూ 72 by 360. 0 get cancel. 36 into 2. 36 to the 72. సో 6 into 2 12. 12 పక్కన 5 3 zeros. 12 పక్కన 4 zeros. 12 పక్కన 1 2 3 4 zeros. 1 2 3 4 zeros. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 1,20,000 ఇస్ ద ఆన్సర్ అండి. సింపుల్ గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డాటా అర్థమైందంటే క్వశ్చన్స్ వెళ్తూనే ఉంటే చూస్తూనే ఉంటామండి. సో డాటాని ఐడెంటిఫై చేయడం, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో సెకండ్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ లేబర్ ఎక్సీడ్స్ ద స్టీల్ బై వాట్ పర్సెంట్. యాక్చువల్లీ ఇక్కడ పర్సెంట్ అని రావాలి. వాట్ పర్సెంట్ స్పెండ్ ఆన్ స్టీల్. సో లేబర్ పైన ఎంత ఖర్చు పెట్టాడు? 90 degrees ఖర్చు పెట్టాడు. ఇది అనేది ఆన్ స్టీల్ పైన ఎంత ఖర్చు చేశాడండి? 54 degrees. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? యాక్చువల్గా అది పర్సెంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా. ఆప్షన్స్ చూస్తే మనకు అన్ని కూడా పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఉంది కాబట్టి సో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి విత్ డిఫరెన్స్ 90 - 54 విచ్ ఇస్ ఈక్వల్ టు 36 degrees. సో మనం ఇనిషియల్గా తెలుసుకున్నాము ఫస్ట్ మొత్తం టోటల్ ఎంత అని 360 degrees. సో టోటల్ 360 degrees. అవుట్ ఆఫ్ 360 degrees లో 36 degrees ఎంత శాతం? సో మళ్ళీ పర్సెంటేజ్ వస్తుందండి మనకి ఇక్కడ. 360లో 36 ఎంత పర్సెంట్? సో మనం మళ్ళీ పర్సెంటేజ్ కాన్సెప్ట్కి వెళ్తే మనం ఇక్కడ క్లియర్గా చదువుకున్నాం, షార్ట్ కట్ మెథడ్స్ కూడా డిస్కస్ చేస్తాం. 10% అండి. 10% అంది టోటల్ కాస్ట్. 10% అంది టోటల్ కాస్ట్ ఆఫ్ ది బిల్డింగ్. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్, స్టీల్, సూపర్విజన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. సో ఇక్కడ అమౌంట్ స్పెండ్ ఆన్ సిమెంట్, స్టీల్ అండ్ సూపర్విజన్. సో మూడింటి నోట్ చేసి పెట్టుకుందాం. సిమెంట్ పైన 72 అండి, సిమెంట్ పైన 72, స్టీల్ పైన 54 అండ్ సూపర్విజన్ పైన కూడా 54. సో ఈ టోటల్ అనేది ఎంత అని చెప్పి అడుగుతున్నాడండి. సో మనం ఒకసారి గమనించండి. 54 + 54 108. 108 + 72 180 విచ్ ఈస్ హాఫ్ ఆఫ్ ది 360. హాఫ్ ఆఫ్ ది 360 కాబట్టి మనకు క్లియర్గా 50% అండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ ఆన్సర్ అయిపోతాయి. కరెక్ట్ మనం డాటాను అర్థం చేసుకుంటే విత్ ఇన్ ద సెకండ్సే అండి, మినిట్స్ అవసరం లేదు. సెకండ్స్లో కూడా క్వశ్చన్స్ క్లారిఫై చేయొచ్చు, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇదే బిట్ పైన. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ స్పెండ్ ఆన్ లేబర్ ఎక్సీడ్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ సూపర్విజన్. సో యాక్చువల్గా లేబర్ ఎంత? 90%, 90 degrees. అండ్ సూపర్విజన్ ఇస్ 54 degrees. 90 degrees - 54 degrees విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్సీడ్ అంటే ఇంక్రిమెంట్, అంటే ఎంత ఎక్కువ అంటే 36 degrees. సో 36 degrees అనేది
టోటల్ అమౌంట్ 6 lakhs అండి. 6 lakhs లో ఎంత అని చెప్పి మెన్షన్ చేస్తుండ్రు. సో ఇది మనం 2 types లో చేయొచ్చు. యాక్చువల్గా 36 అనేది 360లో 10%. 10% అంటే 10% ఆఫ్ 6 lakh విచ్ ఈజ్ ఈక్వల్ టు 60,000. 10% ఆఫ్ 6 lakhs విచ్ ఈజ్ ఈక్వల్ టు 60%. వేరే ఎక్కడ ఉందండి ఆన్సర్? డి ఈజ్ ద ఫైండ్. సో ఇట్లా చేయొచ్చు, లేదా మనకి 36 అనేది ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా మొత్తం చేయడం అవసరం లేదండి. క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఇందులో నుంచి 90%కి ఎంత ఖర్చు అవుతుంది ఒక అమౌంట్ రాసుకొని, అండ్ 54%కి ఎంత ఖర్చు అవుతుంది ఇంకొక అమౌంట్ రాసుకొని, ఈ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్ చేస్తే కూడా 60 lakhs వస్తుంది, 60,000 వస్తుందండి. సో అంత పెద్ద ప్రాబ్లమ్స్ చేయడం కంటే షార్ట్ కట్లో చేయడం ఇంపార్టెంట్. సో షార్ట్ కట్లో చేయడం అంటే అది ఏ విధంగా చేస్తే బాగుంటుందో చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ ది ట్రిమ్మర్ ఈజ్. సో ట్రిమ్మర్ అంటే ఇక్కడ ఉందండి, దీన్ని మనకు మెన్షన్ చేయలేదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే మొత్తం 360 ఉంటుంది, మొత్తం 360 ఉంటుంది. సో అన్నెసెసరీగా అన్ని కంప్లీట్ చేయడం కంటే ఒక విషయం గమనించిన, ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసాడు. సో స్ట్రేట్ లైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 54, 54, 72 ఇది 180 అండి. సో ఫస్ట్ పార్ట్ 180, అపోజిట్ పార్ట్ ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో 180లో ఈ 90 వెళ్ళిపోయింది, 90 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఈ 90లో 54 ఇది రిమైనింగ్ జస్ట్ 36 అండి, జస్ట్ 36. సో 36 degrees. కానీ మనకి ఇక్కడ అమౌంట్ రూపంలో మెన్షన్ చేశారు కాబట్టి 36 degrees ఈక్వల్ టు వాట్? ఇంతకుముందు క్వశ్చన్ కూడా చూస్తాము, 36 degree అనేది 10% ఆఫ్ ది అమౌంట్. 10% ఆఫ్ ది అమౌంట్ అంటే 6 lakhs ఆఫ్ 10% విచ్ ఇస్ ఈక్వల్ టు 60,000. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆన్సర్ 60,000 వస్తుంది. లేదు ఇంకో రకంగా చేస్తాం, ఇది షార్ట్ కట్ అండి. లాంగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే 36% ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. అంటే 360 రూపీస్, 360 degreesకి ఏమో 6 lakhs rupees ఖర్చు అవుతాయి. 36 degreesకి ఎంత అమౌంట్ అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 6 lakhs ఇంటూ 36/360. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ పెద్దగా అవుతుందండి. 0 0 గెట్ క్యాన్సల్, 36 1 36 1 సో 1 1 రిమైనింగ్ 60,000. 60,000 6 lakhs కదండి. ఓకే 60,000 రిమైనింగ్ అమౌంట్ 0 0 గెట్ క్యాన్సల్, 60,000 4 zeros 640 60,000 రైట్. సో రిమైనింగ్ ఆన్సర్ ఇస్ 60,000. సో ఆ విధంగా చేయడం కంటే మనకి డైరెక్ట్గా 36%, 36 degrees ఈజ్ వాట్ పర్సెంట్ అంటే 10% అండి. 36 degree అనేది 10%కి సమానం. సో 10% ఆఫ్ 6 lakhs ఈక్వల్ టు 60,000. 10% ఆఫ్ 6 lakhs ఈక్వల్ టు జస్ట్ క్లియర్లీ 60,000 అని చెప్పేసి క్లారిఫై చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది పై చార్ట్ అండి. దీని తర్వాత నెక్స్ట్ ఇది వెన్ డయాగ్రామ్ అని చెప్పి అంటామండి. వెన్ డయాగ్రామ్స్ అంటే సెట్స్ సంబంధించినవి, సమితిలో అని చెప్పి చిన్నప్పుడు సెట్స్ అని చెప్పి చదువుకున్నాం. వాటిపైన కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ ఉంటాడండి, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అడుగుతాడు. ఇది ఒక వెన్ డయాగ్రామ్ అండి. ఈ వెన్ డయాగ్రామ్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడంటే సర్కిల్ ఏ బి సి అని చెప్పాడు. ఇక్కడ మ్యూ అంటే విశ్వ సమితి అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం, దట్ ఈస్ విచ్ ఈజ్ 2 to 50 అని చెప్పి అంటాడు, అది మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ సర్కిల్ ఏ, సర్కిల్ బి, సర్కిల్ సి మూడింటి గురించి మెన్షన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ సర్కిల్ ఏ రిప్రజెంట్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 50. 2 to 50 క్లే అంటే 2 నుంచి 50 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్. 2 నుంచి 50 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి? 2 నుంచి 50 వరకు ఈవెన్ నెంబర్స్. యాక్చువల్గా 1 తో స్టార్ట్ అవుతుందా, 2 తో స్టార్ట్ అవుతుంది. 2 4 6 అప్ టు 50 వరకు అంటే మనకి హాఫ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్ విచ్ మీన్స్ 25 అండి. సో ఇక్కడ మనకి 25 ఉంటుంది. సర్కిల్ ఏలో 25 ఉంటాయి, సర్కిల్ ఏలో 25 ఉంటాయి. పక్కకు రాస్తున్నాం 25, సర్కిల్ ఏలో 25. నెక్స్ట్ సర్కిల్ బి. సర్కిల్ బి రిప్రజెంటెస్ ఆడ్ నంబర్ ఫ్రమ్ 2 to 50. ఆడ్ నంబర్స్ అంటే యాక్చువల్గా 1 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ మనకి 2 నుంచి మెయింటైన్ చేస్తారు కాబట్టి 3 5 49. సో ఇవి మనకి క్లియర్గా 25 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 24 ఉంటాయండి. 24 నెంబర్స్. నెక్స్ట్ సర్కిల్ సి ఈజ్ రిప్రజెంట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు బిట్వీన్ ది 2 to 50. సో ఇది 15 అండి. సో ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ నంబర్ సిస్టంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కావాలంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో అక్కడ మీరు గమనిస్తే 15, 50 లోపు 15 ఉంటాయి, 100 లోపు 25 ఉంటాయి. ఈ బిట్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి, ఎందుకంటే డైరెక్ట్గా కూడా అడుగుతాడు. ప్రధాన సంఖ్యలు 50 లోపు 15 ఉంటాయి, 100 లోపు 25 ఉంటాయి అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. సో అటువంటి బిట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మనకి 15 ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ అని మనకి అడిగినప్పుడు అడిగాడు ఇక్కడ, కాకపోతే అడిగితే 2 3 5 7 11 13 and 17 19 23 29 31 37 43 47 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది 2 3 5 7 ఓకే 11 13 17 19 23 29 33 37 41 అండి. ఇంకోటి
నెక్స్ట్ వన్ ఈజ్ 41. చూస్తారా, అందుకే ఇవన్నీ రాయడం కష్టం. సో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో 50 100 లోపు 25, సి అంటే 50, ఇక్కడ మనకి 50 లోపు 15 ఉంటాయండి. సో ఏబీసీ వచ్చేసినాయి. యాక్చువల్గా ఏబీసీ అంటే ఇది మనం ఏబీసీ ఫైండ్ అవుట్ చేసినాం, కానీ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏబీసీ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత మనకు అడగడు, క్లబ్ చేయమంటాడు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ పార్ట్ మనకి ఏం చూపిస్తుంది, డయాగ్రామ్ మనసులో చేసుకుందామండి. ఇది ఫస్ట్ డయాగ్రామ్ ఏ, ఇది ఏ అంటే 25 ఉన్నాయండి, అంటే ఏ మొత్తంలో 25 ఉన్నాయి, ఇక్కడనో కాదు మొత్తంలో. నెక్స్ట్ బి తీసుకుందామండి, ఇది బి మొత్తంలో 24 ఉంటాయి. సో క్లబ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా? క్లబ్ ఐటమ్స్ అంటే యాక్చువల్గా మిక్సింగ్ ఐటమ్స్, లైక్ ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్ మిక్స్ అవుతాయి అంటే ఎక్కడ మిస్ కావు. సో క్లబ్ ఐటమ్స్ 0 అండి. సో క్లబ్ ఐటమ్స్ మనకి 0. కానీ ఇక్కడ ఇంకో డయాగ్రామ్ కూడా మెన్షన్ చేసినప్పుడు దాని గురించి కూడా డిస్కస్ చేయాలి ఫస్ట్ మనం. సో సి గురించి మాట్లాడినప్పుడు ఇది సి అండి, ఇది ప్రైమ్ నెంబర్స్ అండి. ఇది ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 15 ఉన్నాయి, ఇవి 24 ఉన్నాయి, 25 ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా డైరెక్ట్ రాసుకోవచ్చు మనం. ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. సో ఏ అంటే 25, ఏ అంటే 25, బి అంటే 24, సి అంటే 15 ఇచ్చాడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏ తోటి స్టార్ట్ చేద్దాం. ఏ అంటే ఈవెన్ నెంబర్స్, బి అంటే ఆడ్ నెంబర్స్. సో ఆడ్ ఈవెన్ అంటే ఏమీ ఉండవు. నెక్స్ట్ సి అంటే ప్రైమ్ నెంబర్స్, ఏ అంటే ఈవెన్ నెంబర్స్. ప్రైమ్ ఈవెన్ ఏముంటుంది, ఒక 2 అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది, ప్రైమ్ కమ్ ఈవెన్. సో ప్రైమ్ కమ్ ఈవెన్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందండి. సో ఈ సర్కిల్ అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ సి, మనకి సి లేకుండా మనం చూస్తే ఏ అండ్ సి, ఐ మీన్ బి లేకుండా ఈ బి అనే డయాగ్రామ్ మొత్తాన్ని మనం పక్కకు పెట్టేస్తే ఇట్లా వస్తుందండి డయాగ్రామ్ అది. సో ఈ పార్ట్ అనేది ఈ రెండింటిని క్లబ్ చేస్తుంది. ఇందులో మనకి కంబైన్డ్ ఏ అండ్ సి వచ్చేసి మనకు ఒక ఐటమ్ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అండి ఏది, అది వితౌట్ ఏ అంటే ఆడ్ నంబర్స్ అండ్ ప్రైమ్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అండ్ ప్రైమ్ నంబర్స్ అంటే ఎక్సెప్ట్ ఏ తీసేస్తే మనకి ఏ బాక్స్ మొత్తం తీసేస్తే ఇది మీద వచ్చేసి మనకి ఆడ్ అండ్ ప్రైమ్. సో యాక్చువల్గా ఆడ్ అండ్ ప్రైమ్ అంటే మిగిలిన మొత్తం 14 కూడా ఆడ్ అండ్ ప్రైమ్ అండి, ఆడ్ అండ్ ప్రైమ్. సో ప్రైమ్ నెంబర్ అంటే అయితే ఈవెన్ కావాలి లేకపోతే ఆడ్ కావాలి, ఇండివిజువల్గా మాత్రం ఏముండదు. సో 0 తీసుకుంటాం మనం. ఐదర్ ఈవెన్ ఒకటి ఉంది, ఆడ్ మనకు 14 వస్తున్నాయండి. సో నెక్స్ట్ ఈ బాక్స్ మొత్తంలో అంటే కంబైండ్ ఏమైనా ఉంటాయా, కంబైండ్ ఏముండే. సో 0, ఎందుకంటే ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబరే, ఈవెన్ నెంబరే, ఆడ్ నెంబర్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ కాదు, దాన్ని 0 తీసుకుంటున్నాం. సో ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 0 0 0 + 0 0 0 + 1 1. సో మొత్తం బాక్స్ లో 25 ఉండాలి, ఇక్కడ 21 వచ్చేసినాయి. రిమైనింగ్ ఎంత అండి, 24 అండి, రిమైనింగ్ 24. సో యాజ్ వెల్ ఇక్కడ 1 + 14 15 మ్యాచ్ అయిపోయింది, 15 అంటే ఇక్కడ 14 0 14 14 + 0 14, టోటల్ 24, రిమైనింగ్ 10. సో ఈ విధంగా మనం బాక్స్ తయారు చేసుకోవాలి. సో ఏ అంటే 24, బి అంటే 10, సి అంటే 0, అంటే ఇండివిజువల్గా, ఓన్లీ ఇండివిజువల్గా. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ ఏ ఓన్లీ అని మెన్షన్ చేస్తుండ్రు. విత్ ఇన్ ఏ అంటే 25 చెప్తాం, ఓన్లీ ఏ అంటే ఇగో ఇదండి, ఓన్లీ ఏ. జస్ట్ ఈ పైన బాక్స్ ఉంది కదండి, ఇట్లా వస్తుంది మనకి, ఇది ఓన్లీ ఏ. ఈ ఏ అనే పార్ట్ మనకి ఎంత వస్తుంది, మనకి 24 ని రిప్రజెంట్ చేస్తుంది. సో 24 ఎక్కడ ఉంది ఆన్సర్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ బి ఓన్లీ. సేమ్ క్వశ్చన్, ఓన్లీ బి అంటే మనకి ఇక్కడ తీసుకోవాలి. ఓన్లీ బి అనేది ఓన్లీ 10 ఉంటాయండి. 10 ఎక్కడ ఉంది, సి ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద బి అండ్ బి ఇంటర్సెక్షన్ అండి, అది బి ఇంటర్సెక్షన్ సి. సెట్స్ పైన కొన్ని ఆపరేషన్లు ఉంటాయి, అవి మనకి రావాలి కంపల్సరీ. అది ప్యూర్ మ్యాథ్స్ లో వన్ ఆఫ్ ది టాపిక్. నెక్స్ట్ కావాల్సింది బి అండ్ సి. సో బి అండ్ సిలో బి అండ్ సి, సో 0 and 14, 0 + 14 14 అండి, 0 + 14 14 తీసుకోవాలి. ఇప్పుడు మనం 0 + 14 అంటే 14. సో బి అండ్ సి ఈక్వల్ టు 14, విచ్ ఈజ్ ఈక్వల్ టు 14. సి, బి అండ్ సి 14. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది రేషియో. ఇది ఏ ఇంటర్సెక్షన్ సి అండి. క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఇంతకుముందు మనం క్వశ్చన్ చూస్తాం, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఓన్లీ మనకి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయండి, ఓన్లీ 1. ఎందుకంటే ఏ అంటే ఈవెన్ నెంబర్ అండ్ సి అంటే ప్రైమ్ నెంబర్. కాంబినేషన్ లో ఓన్లీ మనకి ఈ పార్ట్ అండి, కాంబినేషన్ పార్ట్. 1 + 0 1 ఓన్లీ, 1 + 0 1 ఓన్లీ. వేర్ ఇస్ 1? B option is correct. Last question, how many elements are there in C? C dash అండి, కాంప్లిమెంటరీ. C dash అంటే C కాకుండా ఎన్ని ఉన్నాయి. సో ఒకసారి ఈ క్వశ్చన్ కి డయాగ్రామ్ చూడండి. C కాకుండా మనకి ఎన్ని ఉన్నాయి. C కాకుండా అంటే మొత్తం Cని తీసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి C మొత్తం తీసేస్తే ఏముంటుంది, ఈ పార్ట్ ఉంటుంది. జస్ట్ మనకి
ఈ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ అంటే 24 + 0 + 10. 24 + 0 24, 24 + 10 34 అండి. ఆన్సర్ ఈజ్ 34. సో ఒకసారి మీరు డయాగ్రామ్ వేసుకొని ప్రాబ్లం చేస్తే ఈజీగా అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 34 విచ్ ఈజ్ ఈక్వల్ టు సి.